ఏం చేసింది నేచర్ మనకి, మీరు కూడా కొంత చేసుకుంటారా, మనకి గాడ్ లాగా ఫ్రీడమ్ ఇచ్చేస్తారు. వెంటనే ఈయన పుట్టించుకున్నాడు, తర్వాత పిల్లలు పుట్టించుకున్నాడు, ఒక ఏబిల్ పుడతాడు, ఒక కేయిన్ పుడతాడు. ఈ కేయిన్ గాడు మన కేయిన్ యొక్క సంతానం, ఏబెల్ యొక్క సంతానం కాదు మనం. ఏబెల్ చంపేశాడు వాళ్ళని చంపేసి ఈయన పరిగెడతాడు. అప్పుడు గాడ్ ఏం చేస్తాడు, ద ఫేస్ ఆఫ్ ద గాడ్ అండ్ ద సీల్ ఆఫ్ ద మ్యాన్. అదే మన మొహం మీద మన కర్మ. కలిసి నా రక్షణలో పడకుండా గాడ్ అంటే ఏం చేస్తాం మనం, వి కుక్ సపరేట్. మొట్టమొదటి ఉండేటటువంటి సీక్రెట్ ఐలాండ్లో ఉండేటటువంటి సత్యుగం అని పేరుతో మనం పిలుస్తాం. భగవంతుని యొక్క తప్ప ఇంకేమీ లేకుండా ఆయన ఇచ్చినటువంటి నిర్దేశం ప్రకారం భగవంతుడి ఆజ్ఞకు లోబడి ఉండి పనులు చేసేటటువంటి వాళ్ళంతా ఉండినటువంటి పీపుల్ అయినటువంటి సమయం భూమి. వీటిని కంపేర్ చేసుకోవటానికి కావాల్సినటువంటి చక్కనైన సూక్ష్మములైనటువంటివి మన జీవితం మనం జరుగుతాయి. చిన్నప్పుడు మనం పుట్టినప్పుడు నెలల పిల్లలు రోజుల పిల్లలుగా ఉండేటప్పుడు ఎవరు చూస్తారు మనల్ని? అక్కడ ప్రకృతి చూస్తే ఇక్కడ అమ్మ చూస్తుంది. రేరు కేసుల్లో తొట్టెల్లో పడేది ఉంటుంది తప్ప మామూలుగా అయితే పుట్టినటువంటి పిల్లడు మనం ఎలాగుంటాం, పుట్టిన తర్వాత ఒక పురుగు కంట అధ్వానంగా ఉంటాం. దోమ కొడితే గొక్కోలేము, వన పోసుకుంటే కొడుక్కోలేము, నెంబర్ 2 పోసుకుంటే కడుక్కోలేము. ఆ ఉయ్యాల్లో అవన్నీ అలా పడి చంద్రులు ఆడుకోవాలి తప్ప. ఆకలేస్తే అన్నం వండుకుని తినలేము, పాలు కూడా మన దగ్గర నుంచి ఉండవు, తల్లి ఇవ్వాల్సిందే. ప్రకృతి అయినటువంటి మాత అయినటువంటిది నిరంతరము శిశువుని సంరక్షించి పద్ధతి చేస్తుంది. మనం చిన్నప్పుడు పుట్టినప్పుడు ఎలాగైతే ఉన్నదో ఉన్న తర్వాత అక్కడి నుంచి మొత్తం హ్యుమానిటీ అంతా కూడా హైపర్బోరియన్ అనేటటువంటి స్టేజ్కి వచ్చింది. ఇక్కడ ఇంకా మనిషి ఆండ్రోగ్రైన్, స్త్రీ పురుషుల యొక్క సమ్మేళనముగా దాన్నే మనకి పురాణం మీద అర్ధనారీశ్వరుడు అనేటటువంటి దానిగా చెప్తారు. పురుషుడు స్త్రీ కలిసినటువంటి స్థితిలో, లేక సెక్స్ బైఫర్కేషన్ కానిటువంటి స్థితిలో ఉంటాం మనం. 1 year 2 year 3 years పిల్లలుగా ఉండేటప్పుడు సిగ్గు ఉండదు వాళ్ళకి. మేల్ ఫీమేల్ గుర్తుండవు, చూసారా? అంటే ఈ భూమి ఏ ఎవల్యూషన్ చెందిందో మనలో ఆ ఎవల్యూషన్ అన్నీ ఫాలో అవుతుంది. పెద్దగా తెలుసుకోక్కర్లేదు, ధ్యానం ఒక్కసారి చేస్తే ఇదంతా ఎలాగుందో తెలిసిపోతుంది. సెక్స్ యొక్క బైఫర్కేషన్ అయిన తర్వాత ఏంటవుతుంది, మగ ఆడ భేదం కనిపించడం మొదలుపడదు కొంత ఏజ్ రాగానే. దెన్ ద గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ది కోట్స్ ఆఫ్ స్కిన్ అన్నాడు. బట్టలు వేసుకోవాలనిపిస్తుంది, అందరికి వేసుకున్నా వేసుకోకపోయినా ఒకలాగే ఉంటుంది. సిగ్గు రాగానే బట్టలు వేసుకుని జంతువులకు అన్నారు ఉండదు. కుక్క నాకు శక్తి ప్యాంటీ అదేం అందదు, హ్యాపీ తిరుగుతూ ఉంటుంది. మనకి ఏమనిపిస్తుంది, దానికి ఏమనిపిస్తుంది. కానీ ఇప్పుడు మనం అలాగా కుక్కలాగా వాటిలాగా ఉంటే బాగుండదు, సిగ్గు వస్తుంది. మైండ్ డౌన్ అవుతూ ఉంటుంది, సెక్స్ బైఫర్కేషన్ డౌన్ అవుతుంది. అసెక్షువల్ యాండ్రోగా అనేటువంటి సెక్స్ బైఫర్కేట్ అవుతుంది. ఆ థర్డ్ స్టేజ్ లెమూరియా అని పెడతారు. లెమూరియా అనేటటువంటి స్టేజ్కి వచ్చినప్పుడు హ్యుమానిటీ మొత్తం ఇట్ వాజ్ సెక్స్ బైఫర్కేట్. దాన్ని థర్డ్ రూట్ రేస్ అనే పేరుతో పిలిచినాడు. సీక్రెట్ ఐలాండ్ అనేది ఫస్ట్ రూట్ రేస్ కింద, హైపర్బోరియన్ అనేది సెకండ్ రూట్ రేస్ కింద, లెమూరియా అనేటటువంటి థర్డ్ రూట్ రేస్ కింద పుట్టింది. ఈ థర్డ్ రూట్ రేస్ జరుగుతున్నటువంటి సమయంలోనే సనత్ కుమార్ వారు భూమికి దిగి వచ్చారు. అయిన తర్వాత అట్లాంటియన్ రేస్ అనేటువంటి రేస్ ఈ లెమూరియా రేస్ నుంచి అయి ప్రకృతిలో ఉండేటటువంటి ఏవైతే పంచభూతములు అయితే ఉన్నాయో వాటితో సంస్కారములు కలిగి, దేవతలతో సంస్కారం కలిగి వాటితో కలిసి లోయర్ టైప్ ఆఫ్ దేవాస్తో పనిచేయించగలిగే శక్తి మానవుడికి ఉండేది. అంటే వైట్ మ్యాజిక్ నేర్పితే ప్రకృతి ఇస్తే వీళ్ళకి, ఏదైనా బ్లాక్ మ్యాజిక్ అని ఉపయోగించుకో. ఏ మ్యాజిక్ అయినా సరే, ఏదైనా సరే స్వంతమునకు తీసుకుందాం, పని చేసుకుందాం అనేటువంటి బుద్ధి బ్లాక్ మ్యాజిక్. కష్టంగా ఉంటుంది, మనకు సగం బ్లాక్ మ్యాజిక్. ప్రకృతి ఇచ్చినటువంటి చెట్లు అందరూ
భూమి అందరిది. దీంట్లో ఉన్నది కొంత. భూమిలో మనం కొనుక్కుని దాన్ని కట్టుకున్న తర్వాత ఇది మళ్ళీ అనుకునే దాని మీద వ్యామోహం పడిపోతూ ఉంటాం. చూసారా, ఏమిటి వస్తుందన్నది తక్కువ వస్తుంది అన్నాడు. మనకు పూర్వం మనం పుట్టక పూర్వం ఈ చోటు ఎవరిది అన్నాడు భగవంతుడు. పోయిన తర్వాత అన్నాడు ఆయన చేయాలి. చోట్లో కొట్టుకుంటే ఈ చోటు నాదని కొట్టుకుంటూ ఉంటావు చూసావా అన్నాడు. అది టూ మచ్ అయిపోతే దానినే రాక్షస గుణము లేక బ్లాక్ మెజిషియన్ అంటారు. రామాయణ కాలంలో రావణాసుడు వాళ్ళంతా చేసినటువంటి వాళ్ళంతా బ్లాక్ మెజిషియన్స్. త్రిశూరుడు 4 కాళ్ళు ఉండేవాడు, 3 చేతులు ఉండేవాడు, ఆకాశంలో ఎగరగే శక్తి ఉండేవాడు, వీటితో పనిచేసేటువంటి శక్తులు కలిగేటువంటి మానవ జాతికి అన్నిటికీ ఉండేది. ఎప్పుడైతే దాన్ని మిస్యూజ్ చేశారో చక్రముల యందు ఒక డిఫరెన్స్ మనం తీసుకొచ్చి దేవతలతో మనకున్న కనెక్షన్ కట్ చేసి పెట్టేశారు. మొరాలిటీ ఇంప్రూవ్ అయి జీవితం నందు వాళ్ళు వృద్ధి చెందడం అనేటువంటి వచ్చిన తర్వాత యజ్ఞార్థమై జీవితమును వాళ్ళు గడపడం అనేటువంటి చేతనైన తర్వాత అప్పుడు ఈ దేవతలతో సహకారం రావటం, వాళ్ళతో కలిసి పనిచేయడం అనేటటువంటిది మనం కట్ చేసిన వదిలేసాడు. అంచేత మనకి దేవతలు ఇక్కడ చుట్టూ ఉన్నారు కానీ కనిపిస్తున్నారు. దానికి అర్హత సంపాదించుకోవాలి. దేవతలు లేకుండా మనం ఉండలేం. రుచి చూసేటటువంటి దేవత మన ఏదో దేవతలు, ఋషులు, ప్రజాపతులు అనేక మంది మనలోనే ఉంటారు. వాళ్ళనే మనం చూడలేం. అయినా మన ఏదైనా కరుణ కలిగి వాళ్ళు పనిచేస్తూనే ఉంటారు. జలముల యందు దేవతలు ఉంటారు, అగ్ని యందు దేవతలు ఉంటారు, వాయువునందు దేవతలు ఉంటారు, ఆకాశమునందు దేవతలు ఉంటారు. పంచభూత సిద్ధులు అనేటటువంటి ఈ సిద్ధులకు సంబంధించినటువంటి యాగములు ఉన్నాయి, ధ్యానములు ఉన్నాయి. వీటితో సహకారం చేయడానికి కావాల్సినటువంటి ఈ ఆశ్రమముల యందు యూజువల్గా దేవతలు చెట్లను ఆశ్రయించుకుని ఉంటారు. అంచేతే తరుమూలమునందు, పవిత్రమైన తరుమూలమునందు జపాది హోమాదులు చేసుకోవాలి. ఋషులందరూ కూడా ఏం చేస్తుంటారు, చెట్టు కింద గెలిపి ఇలా అక్కడ మూసుకుని జపాలు చేస్తుంటారు అని సినిమాల్లో మనం చూపిస్తుంటారు. సత్యం అన్నది పవిత్రమైనటువంటి వాతావరణం, ఆశ్రమ వాతావరణంలో వచ్చినటువంటి చేసినటువంటి తపస్సు 10 సంవత్సరములు విశాఖపట్నంలో చేస్తే ఇక్కడ 40 రోజులు చేస్తే అంత పొల్యూషన్ ఉంటుంది అక్కడ, మెంటల్ పొల్యూషన్. ఈ అట్లాంటి ప్లేస్లో మనం చేసినటువంటి మిస్బిహేవియర్ వల్ల ఏం చేసింది ప్రకృతి మనకి శిక్ష విధించి అట్లాంటి యొక్క రేస్లో ఉండే ప్రజలందరినీ ఒకే దెబ్బలు చంపిస్తుంది. దానికి సంబంధించిన పవిత్రమైనటువంటి కథనే డెల్యూజ్ అని ఉంటుంది. నోవాస్ ఆర్క్ అనే కాదు బైబిల్లోని. సత్యవ్రతుడు అనేటటువంటి మనువు మానవ జాతి అంతా మునిగిపోతుంటే రక్షించడం అనేటటువంటి కథ ప్రతి పురాణంలో. ఆ జాతి నుంచి ఇప్పుడు వెలువడిన జాతి మంది ఆరియన్ రేస్ అట్లా. అంటే ఇప్పుడు అట్లాంటిక్ ఓషన్ ఉండేటటువంటి ప్రదేశం నందు రామాయణ కాలం నందు భూమి ఉండేది. రామాయణం ఉండేటప్పుడు ఉండేటటువంటి జియోగ్రాఫికల్ స్ట్రక్చర్ ఇప్పుడు స్ట్రక్చర్ డిఫరెంట్. అక్కడ ల్యాండ్ ఉండే తర్వాత అలా 2 కొత్త ల్యాండ్స్ వచ్చే, పాత ల్యాండ్స్ పోయి విశాఖపట్నానికి వైజాగ్ వచ్చినట్టుగా విజయవాడకి బెజ్జవాడ, అసలు దాని పేరు బిజ్జవాడ. బిజ్జలుడు అనే రాజు పాలించినటువంటి ప్రదేశం కానీ బెజవాడకి బిజ్జవాడ దాన్ని విజయవాడ మార్చి అటు ఇటు మార్చి రాజమహేంద్రవరాన్ని తీసుకొచ్చి రాజమండ్రి చేసి పప్పుకోరండి. ఏలూరు 2 ఊళ్ళు, ఏళ్ళూరు అని ఒక ఊరు, 2 ఊళ్ళు అనమాట. వాటి పేర్లు మార్చి ఇలాగ అయిపోయినట్టుగా